అన్ని ప్రజల మధ్యలో దేవుడు ఎలాంటి వాడో ఆ అన్ని ప్రజలు తెలుసుకునేటట్లుగా ఆయన నమ్మిన ప్రతి బిడ్డను ఒక సూచనగా నిలవబెట్టడానికి ఆయన ఇష్టపడే దేవుడు. నీ దేవుడు ఎవరో ఎరుగునట్లు, నీ దేవుడు ఎలాంటి వాడో ఎరుగునట్లు, నీ దేవుడు ఎలాంటి భీకర కార్యాలు జరిగించగలడో నీవెరగటమే కాదు, అన్ని ప్రజలు ఎలుగునట్లు ఆయన ఎంత శౌర్యము కలిగిన రాజో, ఆయన శౌర శౌర్య కార్యాలు నీవెరగటం కాదు, అన్ని ప్రజలు ఎలుగునట్లు ఆ ప్రజల మధ్యలో ఆయన నమ్మిన ఆయన పిల్లలను, ప్రత్యేకంగా ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఒక సూచనగా దేవుడు నిలవబెట్టునుగాక. దేవుని కృపను బట్టి మన మందిరంలో నుంచి చాలామంది ఇతర దేశాలకు వెళ్ళారు. అమెరికా అని, ఆస్ట్రేలియా అని, న్యూజిలాండ్ అని, ఇంగ్లాండ్ అని చాలా దేశాలకు వెళ్ళారు. ఆ దేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని నేను అడిగే రెండు ప్రశ్నలు. నంబర్ 1, అయ్యా ఆ దేశాలకు మన దేశానికి ఉన్న తేడా ఏంటి? నంబర్ 2, ఆ దేశాల్లో క్రైస్తవ్యం ఎలా ఉంది? ప్రజలు చక్కగా మందిరానికి వెళ్తున్నారా లేదా? ఈ 2 నాకు ఎదురుబడిన ప్రతి వ్యక్తిని తప్పకుండా అడుగుతా. మొదటి ప్రశ్న ఏంటంటే, మన దేశానికి ఇతర దేశాలకు ఉన్న ప్రధానమైన వ్యత్యాసం ఏంటి అని. నేను అడిగిన ఈ ప్రశ్నకు 95% నాకు వచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? అన్న, ఇతర దేశాల్లో ప్రజలు ఒకళ్ళను గూర్చి ఒకళ్ళు మాట్లాడుకోరు, ఒకరి జీవితాల్లోకి తొంగి చూడరు. ఒకరిని గూర్చి మాట్లాడుకుంటూ వాళ్ళ కుటుంబంలో ఇట్లా జరిగిందట, వాళ్ళ పిల్లలు ఇట్లా చేశారట, వాళ్ళ సంసారంలో ఇట్లా జరిగిందట అని ఒకళ్ళను గూర్చి ఇంకొకళ్ళు మాట్లాడుకుంటూ కాలాన్ని అట్లా వెళ్ళవచ్చురన్న ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. మన దేశాలకు వేరే దేశానికి ఉన్న ప్రధాన వ్యత్యాసం మాకు తెలిసి ఇది ఎక్కువ అన్న. నిజమే, యేసు ప్రభువుని నమ్ముకున్న ఆయన పిల్లలుగా మన జీవితంలో మన ఇంట్లో ఏదైనా చిన్న కష్టం వచ్చిందనుకోండి, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారనుకోండి, ఈ చుట్టుపక్కల ఉన్న కొంతమంది అన్ని ప్రజలు ఏం చేస్తారో తెలుసా? మీరు దేవుని నమ్ముకున్న వాళ్ళు కదమ్మా, ఏంటి ఈ మధ్య మీ ఇంట్లో ఎక్కువగా రోగాలు వస్తున్నాయే, మీరు దేవుని నమ్ముకున్న వాళ్ళు కదమ్మా, మీ ఇంట్లో ఇట్లా జరిగింది ఏంటి? అది సానుభూతి అని చెప్పాలో, సానుభూతి అనే ముసుగులో కత్తితో పొడుస్తున్నారు, దేవుడికే తెలియాల. ఇట్లా చాలాసార్లు యేసయ్య పిల్లలుగా అన్ని ప్రజలు మన జీవితాల్లో తొంగి చూసి, లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి లోకస్తులు కలిగినట్లుగానే కొన్ని శ్రమలు మన బ్రతుకులు మనకు ఎదురవుతాయి. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి శ్రమ కొంతమంది భక్తిహీనపు అన్ని ప్రజలకు అది ఒక పండగలాగా ఉంటుంది. నీ కుమార్తె పెళ్లి చేయాలని నువ్వు ఆశపడుతున్నావు, ఎందుకో కాస్త ఆలస్యం అయింది. మనం ఆరాధించే దేవుడు ఎవరు? ఆలస్యం వెనుక ఒక అద్భుతాన్ని దాచిపెడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా ఒక విషయం నిమిత్తమైన ఆయన ఆలస్యం చేశాడంటే ఒక శ్రేష్టమైన దాన్ని దేవుడు మనకి ఉద్దేశించాడు. అది నీకు తెలుసు, నాకు తెలుసు, యేసయ్యను ఎరిగిన ప్రతి వాడికి తెలుసు. తెలుసా తెలీదా? ఇప్పుడు ఈ అన్ని ప్రజలు ఏమంటారు తెలుసా? ఏ అమ్మా, అమ్మాయి వయసు 30 వచ్చింది, ఏదో అమ్మా నాన్నకు తెలియనట్టు. ఎప్పుడు పెళ్లి చేస్తారమ్మా? ఇక ఎట్లా ఉంటే ఇట్లాగే ఉంటుందమ్మా. అయినా మీ దేవుడు అద్భుతం చేసేవాడు అంటున్నారు కదా, మరి మీ అమ్మాయి జీవితంలో అద్భుతం జరగలేదేంటి? మీ కూతురు జీవితంలో అద్భుతం జరగలేదేంటి? మీ భర్త జీవితంలో అద్భుతం జరగలేదేంటి అని నీ కుటుంబంలో జరుగుతున్న కొన్ని శోధనలు అన్ని ప్రజలు పండగలాగా దాన్ని వాడుకోవాలనుకుంటారు. తద్వారా దేవుని నామాన్ని దూషించటానికి మర్మయుక్తంగా వాళ్ళు పనిచేస్తారు. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? అన్య ప్రజల మధ్యలో మహోన్నతుడిని పిలువబడటానికి ఇష్టపడే దేవుడు ఆయన. ఆయన నీ జీవితంలో ఏ కార్యం చేసినా ఆయన నామం మహిమపరచబడటానికి, ఆయన నామం ఘనపరచబడటానికి, ఆయన నామం కీర్తించబడటానికి, కొనియాడబడటానికి, ఆయన నామ ఘనత కొరకై ఆయన ప్రతినిధులుగా బ్రతుకుతున్న మనలను ఈ భూమి మీద సూచనలుగా, మహత్కార్యాలుగా దేవుడు నిలవబెడతాడు.
నేను చూసి రాగల కాలంలో ప్రజలు ఏం చెప్పుకోబోతున్నారో తెలుసా? నీ దేవుడు ఎట్టివాడో ప్రజలు చెప్పుకోబోతున్నారు. నీ దేవుడు ఎలాంటి శూరుడో, శౌర్య కార్యాలు జరిగించగలడో, ఆయన శౌర్యాన్ని గూర్చి ప్రజలు మాట్లాడుకునేటట్లుగా నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తును ఒక సూచనగా యేసయ్య నిలవబెట్టునుగాక. చెరపట్టబడిన దాసుడిగా, దాసుడు అనే కంటే కూడా బానిసగా వచ్చాడు దానియేలు. దాసుడు తాను చెరపట్టి దాసులుగా తీసుకొచ్చిన అనేక మంది బానిస పిల్లల్లో మగపిల్లలను నెబుకద్నెజరు రాజు నపుంసకులుగా మార్చేశాడు. ఇంకా మీకు పచ్చిగా అర్థం కావాలంటే వాళ్ళలో ఉన్న మగతనాన్ని తీసేసి నపుంసకులుగా మార్చేశాడు. అంటే ఎంత క్రూరమైన హింస యోధాజాతి యవన పిల్లల మీద నెబుకద్నెజరు ప్రదర్శించాడో చూడండి. బానిసలుగా దేశానికి తీసుకొచ్చాడు. అంతటితో ఆగిపోకుండా వాళ్ళలో ఉన్న పురుషత్వాన్ని తొలగించి నపుంసకులుగా మార్చాడు. నపుంసకులుగా మార్చాడు అని అంటే ఇక వాళ్ళ స్థితిగతులు ఎంత దారుణంగా, ఎంత నీచంగా ఉండి ఉంటాయో చూడండి. ఆ తర్వాత దర్యావేషు ప్రభుత్వ కాలం వచ్చింది. ఈ చిత్రం ఏంటో తెలుసా? నెబుకద్నెజరు ప్రభుత్వ కాలంలో షడ్రక్, మెషక్, అబేద్నెగోల ఎదుట నెబుకద్నెజరు సాగిలపడి, దానియేలు సాగిలపడి, వీరి దేవుడు పూజార్హుడైనటువంటి దేవుడు, వీరి దేవుడు యుగయుగాలు ఉండే దేవుడు, ఆయన సింహాసనము తరతరములుండునుగాక అని ఒక అన్యరాజు వీరి దేవుడే జీవము గల దేవుడు అంటాడు. వీరి దేవుడు పూజార్హుడైన దేవుడు. ఏ దేవుడట అంటే దాని అర్థం పూజకు అర్హుడు, ఆరాధనకు యోగ్యుడని నెబుకద్నెజరు రాజు ఎవరి చేతులకు సంకెళ్ళు వేశాడో, ఎవరిని బానిసలుగా తీసుకొచ్చాడో ఆ బానిస పిల్లల ఎదుటే సాష్టాంగపడి వాళ్ళను పూజ చేయటం ప్రారంభించాడు. దేవుణ్ణి అడుగుదాం, దేవా ఎందుకు ఈ పని చేసావయ్యా? శ్రమలకు అప్పగించినట్టే అప్పగించాడు, కానీ శత్రుదేశానికి దాసులుగా పంపించినట్టుగానే పంపించాడు, కానీ శత్రుదేశములో కూడా ఆయన పరాక్రమాన్ని కనపరిచాడు. ఈ వాక్యం ఉంటున్న బిడ్డలారా, నీ జీవితంలో కూడా కొన్నిసార్లు శ్రమలనే శత్రువులకు దేవుడు అప్పగి ఆయా భాషలో మాట్లాడు వారికి ఇలాగ వ్రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక, నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములలోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు. ఎవరి దేవుడు అంటే? అక్కడ అబ్రహాము దేవుడు అయ్యాడు, ఆ తర్వాత ఇస్సాకు దేవుడు అయ్యాడు, ఆ తర్వాత యాకోబు దేవుడు అయ్యాడు, ఆ తర్వాత ఇశ్రాయేలు దేవుడు అయ్యాడు. ఇక్కడికి వచ్చేసరికి ఆయన ఏమై ఉన్నాడో తెలుసా? దానియేలు దేవుడై ఉన్నాడు. బిడ్లారా, మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో ఆ ప్రాంతంలో ప్రజలు ఏమన్నాలో తెలుసా? ఈ జ్యోత్స్న ఆరాధించే దేవుడు పరాక్రమవంతుడయ్యా, ఈ రమేష్ ఆరాధించే దేవుడు, గమనించండి, ఈ రమేష్ ఆరాధించే దేవుడు, ఈ రవి ఆరాధించే దేవుడు, ఈ సునీల్ ఆరాధించే దేవుడు, ఆ జాషువా ఆరాధించే దేవుడు, ఆ భాస్కర్ గారు ఆరాధించే దేవుడు, ఆయన మహోన్నతుడైన దేవుడు అయ్యని నీ దేవుని పిలిచేటప్పుడు నీ పేరు పెట్టి ఆ దేవుని పిలిచే స్థాయికి మనం ఎదగాలి. అసలు దర్యావేషు రాజు అంటున్న మాట ఏంటంటే దానియేలు దేవుడు. ఎవరు దేవుడు? ఇందాక పాడారు కదా, అబ్రహాము దేవుడవు, పాడండి, ఇస్సాకు దేవుడవు. ఇప్పుడు యాకోబు కాడ దానియేలు పెట్టండి, అబ్రహాము. అబ్బా ఎంత బాగా కుదిరిందో చూడండి. ఇప్పుడు ఆ దానియేలు కాడ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నీ పేరు పెట్టుకొని పాడు. నువ్వు పనిచేసే చోట ప్రజలు ఈ సాక్ష్యం మాట్లాడాలి. వీరు ఆరాధించే దేవుడు ప్రత్యేకమైన వాడు, వీళ్ళు సేవించే దేవుడు శక్తివంతుడు, వీళ్ళు స్తుతించి గణపరిచే దేవుడు ఆదివారం తెల్లబట్టలు వేసుకొని వెళ్తున్నారే, వీళ్ళ దేవుడు మనలాంటి వాడు కాదు. వీళ్ళు ఆరాధించే దేవుడు
శౌర కార్యాలు జరిగించగలిగిన వాడు, శౌర్యమైన కార్యాలు జరిగించగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రైజ్ ది లార్డ్. నాకు ఇక్కడ బాగా నచ్చిన మాట ఏంటంటే దానియేలు చెప్పాలి, రైట్, నాతో కలిసి చెప్పండి. దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున, గట్టిగా చెప్పాలి, ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఎందుకు చెప్పండి, నేను చెప్పినట్టు చెప్పండి. ఎందుకు? ఎందుకంటే ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తరతరములు ఉండును. తొదమట్టుకు ఉండునని రాసి ఉంటుంది. నేను చెప్పినట్టు ఆయన ఆధిపత్యము, నేను చెప్పా కదా, నెహ్రూ గారి ఆధిపత్యం ఎంతకాలం ఉంది? ఇందిరాగాంధీ ఆధిపత్యం ఎంతకాలం ఉంది? రాజీవ్ గాంధీ ఆధిపత్యం ఎంతకాలం ఉంది? పివి నరసింహరావు గారి ఆధిపత్యం ఎంతకాలం ఉంది? వాజ్పేయి గారి ఆధిపత్యం ఎంతకాలం ఉంది? అది అక్కకి రాజకీయాలు బాగా తెలిసినట్టుంది. రైట్. మన్మోహన్ సింగ్ గారి ఆధిపత్యం ఎంతకాలం ఉంది? 10 సంవత్సరాలు. చెప్పండి. నరేంద్ర మోడీ గారి ఆధిపత్యం ఎంతకాలం ఉంటుంది? పర్మనెంట్ కాదు, లాగే రోజుకు లాగుతాడు. ఈ సింహాసనాలన్నీ పడిపోతాయి, కానీ ఆయన సింహాసనం తరతరాలు ఉంటుంది. భూమి ఆకాశాలు గతించిన ఆయన సింహాసనం నిరంతరము నిలుస్తుంది. హల్లెలూయా అంటాడు. ఈ దానియేలు దేవుడికి 127 సంస్థానాలలో ఉన్న ప్రజలు గడగడగడమని వణకాలి. విచిత్రం ఏంటో తెలుసా? ఈ 127 సంస్థానాలలో మన దేశం కూడా ఉంది. ఆమేన్ చెప్పండి. పాత నిబంధనలో చూస్తాం కదా, కూషు దేశం మొదలుకొని ఏ రోజుకైనా ఈ దేశం యేసయ్య ఎదుట గడగడ వణుకుతూ ఆయన పాదపీఠం ఎదుట సాగిలి పడేటట్లుగా దేవుడు భీకర కార్యం జరిగిస్తాడు. నిశ్చయముగా ఆయన జరిగించునుగాక. ఆయన సింహాసనం వేసుకున్న తర్వాత, ఆయన సింహాసనం ఎన్ని సంవత్సరాలమ్మా? 5 సంవత్సరాల 10 తరతరాలు ఆయన సింహాసనం నిలిచుంటుంది. ఎందుకో తెలుసా? ఆయన తరతరాలు ఉండే దేవుడు గనుక. ఆయన అమావాస్య చంద్రుడి కాదు, పొన్నమి చంద్రుడి కాదు. అమావాస్య రోజు కనపడి పొన్నమి రోజు, అంతేనా? పొన్నమి రోజు కనపడి అమావాస్య రోజు మాయమైపోయే దేవుడు కాదు. రోజుల దేవుడు కాదు, వారాల దేవుడు కాదు, నెలల దేవుడు కాదు, వీధి దేవుడు కాదు, గల్లీ దేవుడు కాదు. సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ తర్వాత మాట అంటాడు చూడండి. ఆయన విడిపించువాడును రక్షించువాడనై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యాలను చేయువాడు. ఎక్కడెక్కడ? పరమందును భూమి అందును ఏం చేస్తాడట? సూచక్రియలు ఆశ్చర్య కార్యాలు చేయువాడు. ఇప్పుడు గట్టిగా చెప్పండి. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించినని వ్రాయించెను. ఎవరు రక్షించారు? వాక్యం వింటున్న బిడ్డలారా, ఆయన రక్షించువాడు అని మాట్లాడుతున్నాడు. ఆయన సూచక క్రియలు చేయువాడని మాట్లాడుతున్నాడు. ఆయన మహత్కార్యాలు చేయువాడని మాట్లాడుతున్నాడు. మనోడికి ఎంత నాలెడ్జ్ ఉన్నట్టు మాట్లాడుతున్నాడో చూడండి. ఈయన భూమి మీద జరిగించేవాడు మాత్రమే కాదు. ఎట్ట తెలిసి ఉంటుంది? ఈయన భూమి మీద జరిగిస్తాడు, పరమందును జరిగిస్తాడు, సూచక్రియలు జరిగించేవాడు, మహత్కార్యములు చేసేవాడు. ఆయనే జీవము గలవాడని. విచిత్రం చూడండి. ఒక అన్య రాజు ప్రపంచ దేశాలను గడగడలాడించిన మాదీయ పారసిక సామ్రాజ్యాన్ని పరిపాలన చేసే దర్యావేష్ అనే రాజు, ఒక రాజు మాట్లాడుతున్న మాట, ప్రపంచాన్ని ఏలుతున్న రారాజు మాట్లాడుతున్న మాట. ఆయనే జీవము గలవాడు. నా కుర్చీ ఉంది కదా, కొంతకాలమే ఉండేది. ఆయన సింహాసనం మాత్రం తరతరాలు ఉంటుంది.
తన దేవుణ్ణి గురించి దర్యావేషు రాజు ఈ మాట అనటానికి సూచన ఎవరో తెలుసా? దానియేలు జీవితంలో దేవుడు జరిగించిన అద్భుతాన్ని బట్టి ఒక అన్య రాజు మాట్లాడుతున్నాడు. ఏం జరిగిందో మీకు తెలుసు. సింహాల బోన్లోకి వెళ్ళాడు. ఏ సింహము అతనికి హాని చేయలేదు. సజీవుడిగా బయటకు వచ్చాడు. ఆశ్చర్యపోయి ఈ దేవుడు జీవము కలిగిన దేవుడు సింహాల నోళ్లను మూయించాడు అని తన దేవుని యొక్క గొప్పతనాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు. నా ప్రభు బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు ఇది పాత నిబంధనలోనే చేశాడు, క్రొత్త నిబంధనలో చేయుడు, ఆయన అద్భుతం చేయుడు అని అనటానికి వీల్లేదు. మీరు నేను ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు. పూర్వదినాల్లో ఎలా కార్యం చేశాడో నేటి దినాల్లో కూడా అలాగే కార్యం చేస్తాడు. నేటి దినాల్లో ఎలా జరిగించాడో భవిష్యత్తులో కూడా ఆయన అలాగే జరిగిస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన శాశ్వతుడైనటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకోసారి చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. ఆయన బలము సన్నగిల్లదు, ఆయన పరాక్రమము సన్నగిల్లదు, ఆయన శక్తి సన్నగిల్లదు, ఆయన జ్ఞానము తెలివి శక్తి ఏ రోజుకు సన్నగిల్లదు. నిరంతరము ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు. అయితే మీకు ఒక మాట, దేవుడు నిన్ను సూచనగా నిలవబెట్టడానికి నీవు ఆయనకు అవకాశం ఇవ్వాలి. దేవుడు తనను సూచనగా నిలవబెట్టడానికి దానియేలు దేవునికి అవకాశం ఇచ్చాడు తన బ్రతుకు ద్వారా. ఈ వాక్యం ఇటున్న బిడ్డలారా, పక్షపాతము లేని ఆ దేవుడు దానియేలు జీవితంలో దానియేలుని ఎట్లా సూచనగా నిలవబెట్టాడో, నువ్వు పనిచేస్తున్న ఆఫీస్లో, నువ్వు చదువుకుంటున్న స్కూల్లో, నువ్వు చదువుకుంటున్న కాలేజీలో, నీవు వ్యాపారం చేస్తున్న చోట ఆయన నామఘనత కొరకు నిన్ను ఒక సూచనగా నిలవబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దానియేలును దేవుడు సూచనగా నిలవబెట్టడానికి, అసలు దానియేలు ఎలా బ్రతికాడు? దర్యావేషు దానియేలులో నుంచి ఏం చూశాడు? ఒక్క 5 విషయాలు చెప్తాను. ఈ 5 విషయాలు నీలో నాలో చూడగలిగితే కాలాలు మారినా మారని ఆ దేవుడు నిన్ను ఒక సూచనగా నిలవబెట్టునుగాక. 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయంలోనే మనం ధ్యానించబోతున్నాం. 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. 1వ వచనం నుంచి 3వ వచనం వరకు దానియేలు గ్రంథం. నాతో కలిసి చెప్పండి. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారి పైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండునట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్క ఒప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు, ఏ దానియేలు అంటే లోకంలో చాలామంది దానియేలు ఉంటారు. ఆ దానియేలు గురించి చెప్పట్లా, బాగానండి. లోకంలో చాలామంది దానియేలు ఉంటారు, ఆ దానియేలును గురించి చెప్పట్లా. ఏ దానియేలు? ఆ మాట పట్టుకోండి. బాగుందా ఈ మాట? బాలేదా? ఏమైందమ్మా మీకు? ఏమంటాడు? ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతను నియమించవలనని రాజు ఉద్దేశించెను. నీకు తెలుసా? 127 సంస్థానాలకు 120 మంది అధిపతులు, 120 సంస్థానాలకు 120 మంది అధిపతులను నియమించాడు. ఈ 120 మంది అధిపతుల్లో 3 ఆ 120 మంది మీద అధిపతులుగా చేశాడు. ఈ 3లో పెద్దవాడు ఎవరు? దానియేలు. ఎవరంటే ప్రధాని. చెరపట్టబడిన బానిస పిల్లోడు ఏ దేశానికి చెరగా వచ్చాడో ఆ దేశాన్ని ఏలుబడి చేసే ప్రధానిగా మార్చబడ్డాడు. దేవుడు నాకు ఇచ్చిన నా పిల్లరా, నమ్మండి మాట. నువ్వు ఏ కంపెనీలో పనివాడిగా పనిచేస్తున్నావు, ఆయన కృపను పొందుకో. అలాంటి కంపెనీయే నీవు స్థాపించేటట్లుగా నీ జీవితంలో దేవుడు కార్యం చేయగలడు. ఎక్కడ పనికత్తిగా అడుగు పెట్టావో అదే స్థలానికి యజమానురాలిగా దేవుడు నిన్ను మార్చగలడు.
ఎందుకో చెప్పమంటావా? ఆయన నామఘనత కొరకు. చెరపట్టబడిన బానిస పిల్లోడుగా వచ్చాడు. ఎవరి దానియేలు? ఆ దేశంలో అడుగుపెట్టినప్పుడు 16 సంవత్సరాల పడుచువాడు, చిన్నవాడు. ఇప్పుడు ఆ దేశాన్ని ఏలుబడి చేసే ప్రధానిగా మార్చబడ్డాడు. ఆ స్థాయికి దానియేలును తీసుకుని వెళ్ళింది ఏదో తెలుసా? అతడు కలిగిన అతి శ్రేష్టమైన బుద్ధి. హోషేయ గ్రంథంలో రాసి ఉంటుంది, బుద్ధి లేనివాడు వృద్ధిలోకి రాలేడు అని. నేను వృద్ధిలోకి తెచ్చేదైనా, నేను క్షీణదశకు తీసుకుని వెళ్ళేదైనా తమ్ముడు నీ బుద్ధే. అది ఎవరైనా కానివ్వండి. జెర్మియా అనేవాడా, రాజు అనే సేవకుడా, రవి అనే సేవకుడా, లేకపోతే సేవకుల అక్కోళ్ళ, దైవ సేవకురాలా, జార్జన్న, ఇంకొకళ్ళు ఎవరైనా కానివ్వండి, ఒకడిని వృద్ధిలోకి తీసుకొచ్చేది అతని బుద్ధే. వాక్యం ఉంటుంది, బుద్ధి లేనివాడు. సరే అది ఎక్కడుందో అన్నట్టుగా కన్ఫ్యూషన్గా చూస్తున్నారు. చూడండి హోషేయ గ్రంథం, సరే చూయిస్తేనే బాగుంటుంది కదా. 13 హోషేయ గ్రంథం 13 చివరి మాట రాసి ఉంటుంది, అతడు బుద్ధి లేనివాడై వృద్ధిలోనికి రాడు. ఎందులోకి రాడు? చెప్పాలి. ఎందులోకి రాడు? ఎందుకు వృద్ధిలోకి రాలేకపోతాడు? నేను అడుగుతా, నా తట్టు చూసి సమాధానం చెప్పండి. దానియేలు ఎందుకు వృద్ధిలోకి వచ్చాడు? శ్రేష్టమైన బుద్ధి కాదు, దానికి ముందు ఇంకొక మాట ఉంటుంది, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడైనందున. అందుకనే సామెతల గ్రంథంలో ఏమని రాసి ఉంటుందంటే, నా వైపు చూడండి, నీ ఆస్తి అంతా ఇచ్చి నువ్వు బుద్ధిని సంపాదించుకో. బుద్ధి నువ్వు సంపాదించుకుంటే, బుద్ధిని నువ్వు కౌగిలించుకుంటే అది నిన్ను హెచ్చిస్తుంది, నిన్ను గణపరుస్తుంది, నీ తలకది కిరీటంగా ఉంటుంది అంటాడు. ప్రైజ్ ది లార్డ్. నీ ఆస్తి అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకో, యేసయ్యకి మహిమ కలుగును గాక. నేను మీ అందరిని అడుగుతాను, బుద్ధి గొప్పదా, డబ్బు గొప్పదా? కొంచెం గట్టిగానమ్మా. బుద్ధి గొప్పదా, డబ్బు గొప్పదా? సరే అట్లా కూడా కాదు. ధనం గొప్పదా, గుణం గొప్పదా? ఇంకోసారి, ధనం గొప్పదా, గుణం గొప్పదా? గుణం గొప్పదా అన్నారు కదా. మీరు ప్రార్థన చేసేటప్పుడు ధనం కావాలి ప్రభు అని ఎక్కువ ప్రార్థన చేస్తారా, గుణం కావాలని అబద్ధం ఆడొద్దు. ఇప్పుడు ఈ మాటని నేను గుణం కోసమే ప్రార్థన చేస్తానని మాయదారి మాటలు మాట్లాడద్దు. నా వైపు చూడండి. ధనం గొప్పదా, గుణం గొప్పదా? మీరు ప్రార్థన చేసేటప్పుడు ధనం కావాలని ప్రార్థన చేస్తారా, గుణం కావాలని ప్రార్థన చేస్తారా? ఎవరికో అమ్మాను ఒకదాని. ఎక్కువ శాతం ఇప్పుడు పిల్లలు స్కూల్కి పంపించేటప్పుడు, ప్రభా వీడు 10th క్లాస్ ఫస్ట్ ర్యాంక్ రావాలయ్యా, ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంక్ రావాలయ్యా, ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలయ్యా, అది ఇది డ్యామ్ డూమ్ డుష్ అని ప్రార్థన చేస్తూ, పొరపాటును తప్పు కాదు. వాడు 10th క్లాసులో మంచి మార్కులు వచ్చినట్లుగా ఏడుస్తూ ప్రార్థన చేసిన మనం వాడి గుణం కొరకు ప్రార్థన చేసే విషయంలో తక్కువ ప్రార్థన చేస్తాం. మన ప్రార్థనలో ఎక్కువగా లౌకికమైనవి, భూ సంబంధమైనవి ఉంటాయి, కానీ ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఏడ్చే ప్రజలు చాలా తక్కువ. అందుకనే భక్తుడు అంటాడు, నీ ఆస్తి అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకో, క్యారెక్టర్ సంపాదించుకో. నీ వెండి బంగారం అంతా ఇచ్చి గుణాన్ని సంపాదించుకో. ఎందుకో తెలుసా? బుద్ధి నేను వృద్ధిలోకి తీసుకొస్తుంది. నీ బుద్ధి వక్ర బుద్ధి అయితే, నీ బుద్ధి చెడ్డ బుద్ధి అయితే, నీ బుద్ధి స్వప్నాది బుద్ధి అయితే, నీ బుద్ధి గమనించండి, అసహ్యకరమైన బుద్ధిగా ఒకవేళ నీ బుద్ధి ఉంటే, బొక్కావాని తైలములో చచ్చని ఈగలు పడితే తైలం ఎట్లా పాడైపోద్దో, నీ బుద్ధిహీనతే అందమైన నీ భవిష్యత్తు పాడవటానికి కారణం. నీ భవిష్యత్తును పాడు చేసేది నీ బుద్ధే. శిఖరం మీద నిన్ను కూర్చోబెట్టేది నీ బుద్ధే. దేవుడు నీకు ఇచ్చిన స్థానంలో నిన్ను నిలవబెట్టేది నీ బుద్ధే. దానియేలు ఎవరయ్య అంటే అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. ఇప్పుడు మీరు నన్ను అడగండి, అయ్యా బుద్ధి ఎక్కడ దొరుకుతుంది? బుద్ధి ఎవరిస్తే దొరుకుతుంది? షాపూర్లో కూరగాయల మార్కెట్కి వెళ్ళి 1 కిలో బుద్ధి మా అబ్బాయికి ఏంటి అయ్యా అంటే, వంకాయలు కావాలంటే కిలో దొరుకుతాయి, టమాటాలు కావాలంటే 3 కిలోలు దొరుకుతాయి, బుద్ధి మేరే ఒక నయమాలు అంటాడు.
బుద్ధి వాళ్ళ దగ్గర దొరకదు. ఎందుకో తెలుసా? బుద్ధి జ్ఞాన సర్వసంపదలు యేసుక్రీస్తులోనే గుప్తమై ఉన్నాయి. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. వాక్యం వింటున్న బిడ్డలారా, నీకు బుద్ధి రావాలన్నా యేసు యొద్దకు రా. నీ పిల్లలకు బుద్ధి రావాలన్నా యేసు యొద్దకు రా. నీ కుటుంబానికి బుద్ధి రావాలన్నా యేసయ్య పాదాలు పట్టుకొని, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు నీలో దాగి ఉన్నాయ్యా, నీలో ఉన్న బుద్ధి నాకు కావాలని ఆయనను గోజాడితే, బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఇట్స్ మై ఫేవరెట్ వర్డ్. సుబుద్ధి గల భార్య యెహోవా అనుగ్రహించు. తెలీదా ఈ మాట? సుబుద్ధి గల భార్య యెహోవా అనుగ్రహించు దానము. గృహము విత్తము పితరులిచ్చు స్వాస్థ్యం. గమనించండి, డబ్బు నీకు ఎవరైనా ఇస్తారు. డబ్బు ఎక్కడి నుంచి అయినా సంపాదించుకోవచ్చు. గృహం ఎవరి ద్వారా అయినా సంపాదించుకోవచ్చు. నీ తల్లిదండ్రులే నీకు కొనిపెట్టి ఇవ్వచ్చు, స్నేహితులే కొన్నిసార్లు గిఫ్ట్గా ఇవ్వచ్చు, అత్తామామలే నీకు ఇవ్వచ్చు, లేదు నీ కష్టార్జితం ద్వారా నువ్వు సంపాదించుకోవచ్చు. గమనించండి, గృహము విత్తము ఎట్లాగైనా సంపాదించుకోగలవేమో, కానీ సుబుద్ధి మాత్రం నా దేవుడు అనుగ్రహిస్తేనే నీకు వచ్చేది. గట్టిగా చెప్దాం. అందుకని ప్రభు దగ్గరికి వచ్చిన మనం అడుగుదాం, దేవా, ఈ అన్ని ప్రజలందరూ నన్ను గమనిస్తున్నారయ్యా, వాళ్ళ మధ్యలో దానియేలులాగా నేను ఒక సూచనగా ఉండాలి. వీరి దేవుడు వీరి పట్ల గొప్ప కార్యాలు చేశాడని అన్ని ప్రజలు చెప్పుకోవాలి. ఒరే, ఒకప్పుడు తినటానికి ముద్దన్నం కూడా లేని పేదోళ్ళు రవి, చూడు ఈరోజు వాళ్ళు ఆశ్రయించిన దేవుడు వాళ్ళ బ్రతుకులను ఎట్లా నిలవబెట్టాడు. ఈ పిల్లోడా ఒకప్పుడు శివుడి ముక్కుతో తిరిగేవాడు మా ముందు. సైకిల్ టైర్కి పంచర్లు వేసినట్టుగా వాడి నిక్కర్లకు అన్ని పంచర్లేరా. ఈరోజు చూడు వాళ్ళ పిల్లల్ని దేవుడు ఎట్లా నిలవబెట్టాడో అని అన్ని ప్రజలు దేవుని మహిమపరుస్తూ మాట్లాడుకునేటట్లుగా నీ గర్భాన పుట్టిన నీ కొడుకును, నీ కూతుర్ని నా దేవుడు ఒక సూచనగా నిలవబెట్టును గాక. అరే, వీళ్ళ మన మధ్యలో తిరిగిన వాళ్ళు కదరా, మన పిల్లలతో గోలిగాయలు ఆడుకున్న వాళ్ళు కదరా, మన పిల్లలతో పిల్లం కూడా ఆడుకున్న వాళ్ళు కదరా. ఈరోజేంటి ఇట్లా అయిపోయారు అని అంటే ఆ పక్కంటోడు ఏమన్నాలో తెలుసా? వీరి దేవుడు వీరి పట్ల గొప్ప కార్యాలు చేశాడు అని ప్రజలు మాట్లాడుకుందరు గాక.